సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనకి ముందు నుంచి చాలా బాగా తెలిసిన విషయమే. అదేంటంటే ఆయన ఒక చిన్న పని చేస్తే దానికి చాలా పెద్ద పబ్లిసిటీ ఇస్తా ఉంటారన్నమాట. వాళ్ళ మీడియా అంతా కూడా. అసలు ఆయన ఏమీ చేయకపోయినా ఏదో చేసినట్టు చూపిస్తారు. అసలు కొంచెం చేశారంటే ఇంక అది చాలా ఎక్కువ చేశారని చూపిస్తా ఉంటారన్నమాట. ఇలాంటి మీడియా ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటది. ఆయన కోసం ప్రాణాలు కూడా ఇస్తానమాట ఈ మీడియా. అయితే ఆయన ఇప్పుడు దీనికోసమే ప్రత్యేకంగా కొంతమందిని నియమించాలని చెప్పి టెండర్లు పిలిచారంట. అంటే పార్టీ ఏం చేసినా చెయ్యపోయినా ఏదో చేస్తున్నట్టు, అక్కడ ఏదో జరుగుతున్నట్టు, ఏదో అయిపోతున్నట్టు ప్రచారం చేయడానికి మాత్రమే ఒక కమిటీని నియమించాలని చెప్పి, అది కమిటీ లాగా కాకుండా ఒక కంపెనీ లాగా ఉండి, అది చాలా మీడియా హ్యాండిల్స్ ని కలిగి ఉండి, మీడియాలో అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ప్రచారం చేయడానికి ఒక కంపెనీని నియమించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అవుతున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆయన ఇలాంటి ప్రచారం చేసి ఇంతకు ముందు కూడా చాలా మందిని మభ్య పెట్టారు. ఇప్పుడు కూడా అదే విధంగా మభ్య పెట్టడానికి దానికంటూ ఒక సపరేట్ కంపెనీ నియమించుకున్నారన్నమాట. మనకు తెలిసిందేగా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏ ఉండదు, అంత ప్రచారం తప్పితే. అది కామన్ అన్నమాట. ఆయనకి ఫస్ట్ నుంచి ఆ సపోర్ట్ ఉంది కాబట్టి, మీడియా సపోర్ట్, ఆయన అలాగే చేస్తున్నారు. ఆయన మైండ్ సెట్ మారదు. ఆయన పేదలకు ఏదో చేద్దాం, ఏదో ఉద్ధరిద్దామని ఆయన ఎప్పుడు అనుకోరు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతారన్నమాట. అది కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో చేయడానికి సిద్ధం అవుతున్నారు అంతే.